క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసయ్య నామమున ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. మహోన్నతమైన దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను, మీ వ్యాపారాలను బహుగా దీవించునుగాక. ఆ మహోన్నతుడైన దేవుని దక్షిణాస్తం మీకు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామా? బైబిల్ ఉంటే తెరచి ఉంచండి. కీర్తనల గ్రంథంలో నుండి 77వ కీర్తన, కీర్తనల గ్రంథంలో నుండి 77వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించండి. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నొల్లక ఉన్నది. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన లేఖన భాగాలు మనము చూసినప్పుడు ఆసాపు కీర్తన, ఈ ఆసాపు కీర్తనలో కీర్తనకారుడికి ఆపద వచ్చింది. అది ఏం ఆపదో తెలియదు, కానీ ఆపద వచ్చింది. ఈ ఆపద సమయమందు కీర్తనకారుడు కృంగిపోక, కీర్తనకారుడు వ్యాకుల పడక, కీర్తనకారుడు నిరాశ చెందక, కీర్తనకారుడు ధైర్యము పుంజుకొని నిరీక్షణతో ఈ కీర్తనలో ఒక అమూల్యమైన సత్యాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏమిటి ఈ మాటలు అంటే, కీర్తనకారుడు అంటాడు, ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మహోన్నతుడైన దేవుణ్ణి ఆపత్కాలమందు కీర్తనకారుడు వెతికాడు. ఈ ఆపదలు అన్నవి క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి అది సర్వసాధారణంగా మన జీవితంలో ఆపదలు అనేవి ఒక్కంత ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 34వ కీర్తనలో చక్రవర్తి అయిన దావీదు ఏమంటాడంటే, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించును అని ఉంది. నీతిమంతుడు అనగా క్రీస్తు రక్తములో కడబడిన వారు. మన నీతి, మన స్వనీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డగా ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మన స్వనీతి కానీ, మన యొక్క సత్ప్రవర్తన మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అంటే మన స్వనీతి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. అది దేవుని ఎదుట మురికి గుడ్డలా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ఈ నీతిమత్వము అన్నది అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు మరణించటం ద్వారా, ఆ నీతిమంతుని రక్తంలో మనము కడగబడటం ద్వారా ఆ మహోన్నతుడైన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తు రక్తంలో కడగబడితే నీతిమంతుడవే. అయితే నీతిగా బ్రతికే వారి జీవితంలో ఆపదలు అనేకములు వస్తాయి. అవి ఏ రూపేణ వస్తాయో తెలియదు, ఎలా వస్తాయో తెలియదు, కానీ అనేకమైన ఆపదలు మన జీవితంలో తటస్థిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆపద కాలమందు ఆపదలు సంభవించినప్పుడు క్రైస్తవ విశ్వాసి ఏమి చేయాలి? దేవుని నమ్ముకున్న మనము, దేవుని మీద ఆధారపడిన మనము ఏమి చేయాలి అంటే, ప్రభువును వెతకాల. మన జీవితంలో ఎప్పుడైతే ప్రభువును వెతకటం మనం నేర్చుకుంటామో, మన జీవితంలో ఉన్న అనేకమైన ఆపదలు, మనల్ని చుట్టుముట్టిన ఆపదలు వాటిని జయించాలంటే మన జీవితంలో దేవుణ్ణి వెతకటం మనం నేర్చుకోవాలా. ప్రియ దేవుని బిడ్డ, మహోన్నతుడైన దేవుని వెతకిన ఎడల ఆ మహోన్నతుడైన దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు. తగిన సమయమందు ఆయన నీ వెతకటం నేర్చుకో. తగిన కాలమందు యెహోవాను వెతకిన ఎడల ఆయన మీకు దొరుకును అని పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దావీదు
వేకువనే దేవుని వెతికే అలవాటు. క్రొవ్వు మెదడి దొరికినట్లు దేవా నీవు నాకు దొరికితివి అంటాడు. ప్రియ విశ్వాసి, ఆపదలు చుట్టుముట్టాయా, ఇబ్బందులు చుట్టుముట్టాయా, అనారోగ్యం చుట్టుముట్టిందా? అది ఏ ఆపదైనా సరే, అనారోగ్య పరిస్థితులు కానీ, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఏ ఆపదైనా సరే, నీవు చేయవలసినది ఒకటే, ధైర్యము పుంజుకొని నిబ్బరము కలిగి దేవుణ్ణి వెతకటం నీవు నేర్చుకో. ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతావో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం దొరుకుతుంది. నీ జీవితంలో నీ కలిగిన శ్రమ అది శ్రమగా కాకుండా పోతుంది. మహోన్నతుడైన దేవుడు నీ ఆపదలన్నిటిలో నుండి తప్పించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రము నాయన. నీ పాద సన్నిధిలో తండ్రి, ఇదిగో ప్రభు 77వ కీర్తనలో చెప్పబడినట్లు నాయన, ఇదిగో ఆపత్కాలమందు నిన్ను వెతికిన కీర్తనకారుడు మా జీవితంలో కూడా అనేకమైన ఆపదలు సంభవించినప్పుడు నిన్ను వెతికే కృపను మాకు అనుగ్రహించమని, నీ కృపచేత నడిపించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక.